అది 1982 జూన్ 24 బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ 9 లండన్ నుండి న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్కి బయలుదేరింది. ఇది బోయింగ్ 747 విమానం. ఈ విమానానికి మలేషియా రాజధాని కువాలాలంపూర్లో స్టాప్ ఉంది. కువాలాలంపూర్ నుండి ఈ ఫ్లైట్ ఆస్ట్రేలియాలోని పర్త్కి వెళ్తుంది. పర్త్ నుండి ఈ ఫ్లైట్ మెల్బోర్న్ వెళ్ళి ఆ తర్వాత చివరికి న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్కి చేరుకుంటుంది. విమానం లండన్ నుండి బయలుదేరి క్షేమంగా కువాలాలంపూర్ వరకు చేరుకుంది. ఇక్కడి దాకా సగం ప్రయాణం పూర్తయింది. ప్రయాణం అంతా బాగానే సాగింది. విమానంలో ఎలాంటి సమస్యలు లేవు. ఈ విమానానికి 4 ఇంజన్స్ ఉంటాయి. ఈ ఇంజన్స్లో కూడా ఎలాంటి సమస్యలు లేవు. అంతా బాగానే ఉంది. ఇంకా సగం ప్రయాణం మిగిలి ఉంది. మరో 5 గంటల ప్రయాణం చేసి ఫ్లైట్ ఆస్ట్రేలియాలోని పర్త్కి చేరుకుంటుంది. ఈ 5 గంటల ప్రయాణంకి వెదర్ రిపోర్ట్ కూడా వచ్చింది. మరో 5 గంటల వరకు ఎలాంటి గాలులు ఇబ్బందులు రిపోర్ట్ కాలేదు. దీంతో ఫ్లైట్ టేకాఫ్కి అన్నీ క్లియర్ అయ్యాయి. ఆ రోజు సాయంత్రం ఫ్లైట్ కువాలాలంపూర్ నుండి టేకాఫ్ అయింది. మరో 5 గంటల్లో పర్త్ సిటీకి చేరుకుంటుంది ఈ ఫ్లైట్. టేకాఫ్ అయిన కొంతసేపటి తర్వాత ఫ్లైట్ ఇండియన్ ఓషన్ మీదకు చేరుకుంది. కొద్దిసేపటి తర్వాత ఫ్లైట్ 37,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. అంత ఎత్తులో ఫ్లైట్ ప్రయాణిస్తూ ఉండగా ఒక అనుకోని సంఘటన జరిగింది. పైలట్ కాక్పిట్లోని విండ్షీల్డ్పై మొత్తం కొన్ని వింత లైట్స్ రావడం మొదలైంది. కాక్పిట్లోని విండ్షీల్డ్ మొత్తం ఈ లైట్స్తో నిండిపోయింది. కాక్పిట్లోని పైలట్స్కి ఏమీ అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత విమానంలోని 4 ఇంజన్స్ ఫెయిల్ అయిపోయాయి. ఫ్లైట్ మొత్తం చీకటిగా మారిపోయింది. ఫ్లైట్లో ఆక్సిజన్ అంతా అయిపోయింది. ఫ్లైట్ ఇండియన్ ఓషన్ మధ్యలో ఉంది. సముద్రంలో క్రాష్ అవ్వడానికి ఫ్లైట్ స్పీడ్గా కిందకి దిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పైలట్స్ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఫ్లైట్లోని ప్రయాణికులందరూ ఏమయ్యారు? కాక్పిట్లోని ఆ లైట్స్ ఏంటి? అసలు ఫ్లైట్లోని 4 ఇంజన్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇలాంటి ఎన్నో ఆసక్తికర వీడియోలను తీసుకురావడానికి మీ సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా పొందేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. జూన్ 24, 1982 బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ 9 ఇండోనేషియా మీదుగా ప్రయాణిస్తుంది. కొన్ని గంటలలో ఈ విమానం ఆస్ట్రేలియా దేశంలోని పర్త్ నగరంలో ల్యాండ్ అవుతుంది. అది బోయింగ్ 747 విమానం. ఈ విమానంలో 248 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరితో పాటు 15 మంది విమాన సిబ్బంది ఉన్నారు. మొత్తం ఈ విమానంలో 263 మంది ఉన్నారు. కువాలాలంపూర్లో ఈ ప్రయాణానికి సెలెక్ట్ చేసిన పైలట్స్ ఫ్లైట్ ఎక్కారు. ఫ్లైట్ కెప్టెన్గా 41 ఏళ్ల ఎరిక్ హెన్రీ మూడీని సెలెక్ట్ చేశారు. ఈయన ఎంతో అనుభవజ్ఞుడైన పైలట్. అలాగే ఫస్ట్ ఆఫీసర్గా 32 ఏళ్ల రోజర్ గ్రీవ్స్ని సెలెక్ట్ చేశారు. అలాగే ఈ ఫ్లైట్లో ఇంజనీర్ ఆఫీసర్గా 40 ఏళ్ల టౌన్లీ ఫ్రీమ్యాన్ని సెలెక్ట్ చేశారు. ఈ ఫ్లైట్లో ఇంజనీర్ ఆఫీసర్ కూడా ఉంటాడు. ప్రయాణికులలో కొంతమంది వారి పిల్లలతో కలిసి ఆస్ట్రేలియా వెళ్తున్నారు. కొంతమంది వ్యాపారవేత్తలు కూడా ఈ ఫ్లైట్లో ఉన్నారు. ఈ ఫ్లైట్ చాలా స్టాప్స్లో ఆగడం వల్ల చాలామంది ప్యాసింజర్స్ బాగా అలసిపోయారు. ఇంకా ఫ్లైట్కి మరో 2 స్టాప్స్ ఉన్నాయి. అలా ఈ విమానం ఆస్ట్రేలియా వైపు వెళ్తూ ఉంది. కొద్దిసేపటి తర్వాత ఈ ఫ్లైట్ ఇండోనేషియా చేరుకుంది. వెంటనే పైలట్ ఇండోనేషియా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారం అందించారు. ఫ్లైట్ ఇండోనేషియాని దాటి ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అయింది. ఆ సమయానికి ఆ ఫ్లైట్ 36,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. విమానం కువాలాలంపూర్ నుండి బయలుదేరి గంటన్నర సమయం అవుతుంది. ఆ సమయంలో కెప్టెన్ వెదర్ రేడార్ని చెక్ చేశాడు. ఆ రేడార్లో ఎలాంటి సమస్య లేదు. మరో 500 కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి వెదర్ ప్రాబ్లమ్స్ లేవని రేడార్లో ఉంది. అలా ఫ్లైట్ ప్రయాణిస్తూ ఉంది. క్యాబిన్లో చాలామంది ప్రయాణికులు నిద్రపోతూ ఉన్నారు. ఆ సమయంలో క్యాబిన్లో మెల్లమెల్లగా పొగ రావడం మొదలైంది. ఆ రోజుల్లో ఫ్లైట్లో స్మోక్ చేయడం లీగలే. క్యాబిన్లోని విమాన సిబ్బంది ఈ స్మోక్ని చూసి ఎవరో ప్యాసింజర్ స్మోకింగ్ చేస్తున్నారు అనుకున్నారు. బట్ కొంతసేపటి తర్వాత ఈ స్మోక్ మరింత ఎక్కువైంది. దీంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. ఆ పొగ సిగరెట్ పొగలాగా లేదు. దీంతో ఎక్కడైనా చిన్న ఫైర్ మొదలైందా అనే అనుమానం వచ్చింది. దీంతో ఫైర్ ఎక్కడైనా ఉందేమో అని ఫ్లైట్ మొత్తం వెతకడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా సిబ్బందిలో ఆందోళన మొదలైంది. 36,000 అడుగుల ఎత్తులో ఫైర్ యాక్సిడెంట్, అది కూడా సముద్రంపై. వినడానికే భయంకరంగా ఉంది. దీంతో మొత్తం ఫ్లైట్ అంతా వెతుకుతున్నారు సిబ్బంది. ఒకవేళ చిన్న నిప్పుర ఉన్నా వెంటనే దాన్ని కనిపెట్టాలి. మరోపక్క కాక్పిట్లో ఒక్కసారిగా విండ్షీల్డ్పై కొన్ని వింత లైట్స్ వస్తున్నాయి. కాక్పిట్లోని విండ్షీల్డ్ మొత్తం ఈ లైట్స్తో నిండిపోయింది. కాక్పిట్లోని పైలట్స్కి ఏమీ అర్థం కాలేదు. బయట ఏమీ కనిపించడం లేదు. మొత్తం ఈ విచిత్రమైన లైట్స్ ఏర్పడ్డాయి. సహజంగా ఫ్లైట్స్ కొన్ని చార్జ్డ్ క్లౌడ్స్ నుండి ప్రయాణించినప్పుడు ఇలాంటి లైట్స్ ఏర్పడతాయి. బట్ వెదర్ రేడార్లో ఇలాంటి క్లౌడ్స్ ఏమీ కనిపించలేదు. ఆ ప్రాంతంలో ఎలాంటి చార్జ్డ్ క్లౌడ్స్ లేవు. బట్ ఇదేంటో పైలట్స్కి అర్థం కాలేదు. మరోపక్క క్యాబిన్లో స్మోక్ పెరుగుతూ ఉంది. మెల్లిమెల్లిగా ప్యాసింజర్స్ పొగ కారణంగా నిద్ర నుండి మేల్కొంటున్నారు. అదే సమయానికి ఫ్లైట్ చిన్నగా కుదుపులకు గురైంది. దీంతో ప్యాసింజర్స్కి ఏం జరిగిందో అర్థం కాలేదు. కొంతమంది ప్యాసింజర్స్ నిద్రలో నుండి లేచి విండోలో నుండి బయటకు చూశారు. బయటకు చూసి ఆ ప్యాసింజర్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ విండో నుండి లెఫ్ట్ వింగ్ క్లియర్గా కనపడుతుంది. లెఫ్ట్ వింగ్ ఇంజన్స్ నుండి పెద్దగా లైట్స్ వస్తున్నాయి. అప్పటిదాకా అలాంటి లైట్స్ ఎక్కడా రాలేదు. బట్ ప్యాసింజర్స్కి ఏమీ అర్థం కాలేదు.
వెంటనే సిబ్బందికి ఆ విషయం తెలియజేశారు. సిబ్బంది ఖచ్చితంగా ఏదో అగ్ని ప్రమాదం జరుగుతుందని అనుకున్నారు. బట్ ఫ్లైట్ లోపల అలాంటివి ఏమీ లేవు. క్యాబిన్ లోపల స్మోక్ మరింత పెరిగిపోతుంది. ఆ స్మోక్ ఎలక్ట్రిక్ స్మెల్ లాగా ఉంది. దీంతో ఫ్లైట్లో ఎక్కడైనా ఎలక్ట్రికల్ సిస్టంలో షార్ట్ సర్క్యూట్ జరిగిందా అని ఫ్లైట్ కెప్టెన్ సిస్టమ్స్ అన్ని చెక్ చేయడం మొదలుపెట్టారు. బట్ అన్ని సిస్టమ్స్ నార్మల్గానే ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎక్కడ ప్రాబ్లం ఉందో కెప్టెన్కి అర్థం కావట్లేదు. అప్పుడే కెప్టెన్ ఒక షాకింగ్ విషయాన్ని చూశాడు. కెప్టెన్ విండోలో నుండి 4th ఇంజన్ని చూశాడు. 4th ఇంజన్ నుండి పెద్ద మంట వస్తుంది. వెంటనే ఫస్ట్ ఆఫీసర్ కూడా రైట్ సైడ్ ఇంజన్స్ని చూశాడు. రైట్ సైడ్ ఫస్ట్ ఇంజన్ నుండి కూడా పెద్దగా మంటలు వస్తున్నాయి. దీంతో కెప్టెన్ అలాగే ఫస్ట్ ఆఫీసర్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. రెండు వైపులా ఇంజన్స్ నుండి మంటలు వస్తున్నాయి. అంటే ఖచ్చితంగా ఫ్లైట్లోనే ఏదో ప్రాబ్లం ఉందని అనుకున్నారు. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ అయితే రెండు వైపులా ఇంజన్స్ నుండి మంటలు రావు. పైలట్స్ కానీ సిబ్బంది కానీ ఇలాంటిది వారి జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అందరూ ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కాక్పిట్లో పైలట్స్ ముందు అంతా లైట్స్ వస్తున్నాయి, అలాగే ఇంజన్ నుండి మంటలు వస్తున్నాయి. బట్ ఇది ప్రారంభం మాత్రమే. మరోపక్క క్యాబిన్లో స్మోక్ బాగా పెరిగిపోతుంది. అలాగే ఇంజన్స్ నుండి మంటలు రావడం చూసి ప్యాసింజర్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. క్యాబిన్ అంతా గందరగోళంగా మారింది. ఈ స్మోక్ వల్ల క్యాబిన్ అంతా వేడెక్కిపోయింది. ఆ స్మోక్ వల్ల ప్యాసింజర్స్కి కళ్ళ మంటలు కూడా వస్తున్నాయి. అలా క్యాబిన్లో పరిస్థితి నిమిషానికి దారుణంగా మారుతుంది. కాక్పిట్లోని ఇంజనీర్ ఆఫీసర్ అన్ని సిస్టమ్స్ మొత్తం చెక్ చేస్తున్నాడు. కానీ ఎక్కడా ఎలాంటి సమస్య రిపోర్ట్ కాలేదు. తెలియని సమస్యతో పైలట్స్ పోరాడుతున్నారు. అదే సమయానికి ఇంజన్ నుండి మంటలు భారీగా పెరిగిపోయాయి. మంటల యొక్క వెలుగుతో క్యాబిన్ మొత్తం నిండిపోయింది. క్యాబిన్ మొత్తం ఆరెంజ్ కలర్లోకి మారిపోయింది. ఇంజన్స్ నుండి 40 అడుగుల పొడవు ఉన్న మంటలు వస్తున్నాయి. ఆ ఫైర్ లోపలికి వస్తుందేమో అని ప్యాసింజర్స్ అందరూ భయపడుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందనేది అందరికీ అర్థం కాని ప్రశ్న. అలా ఆ ఫైర్ వస్తూ ఉండగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి 4th ఇంజన్ ఆగిపోయింది. ఈ విషయం గమనించిన ఇంజనీర్ ఆఫీసర్ వెంటనే కెప్టెన్కి తెలియజేశాడు. ఫస్ట్ ఆఫీసర్ ఇంజన్ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి ట్రై చేయడం మొదలుపెట్టాడు. ఫ్లైట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ చూపించలేదు. కానీ మంటలు మాత్రం భారీగా కనపడుతున్నాయి. దీంతో వారు ప్రమాదంలో ఉన్నారని ప్యాసింజర్స్కి కూడా అర్థమైంది. ఆ సమయానికి ఈ విమానం సుమారు 10 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అప్పుడే మరొక భయంకరమైన సమస్య వచ్చింది. ఫ్లైట్ సెకండ్ ఇంజన్ కూడా ఆగిపోయింది. అది చూస్తూ ఉండేలోపే మిగిలిన 2 ఇంజన్స్ కూడా ఆగిపోయాయి. దీంతో ఫ్లైట్లోని 4 ఇంజన్స్ ఫెయిల్ అయిపోయాయి. క్యాబిన్లో అప్పటిదాకా ఇంజన్స్ నుండి పెద్ద శబ్దం వస్తుంది. బట్ ఒక్కసారిగా ఆ శబ్దం ఆగిపోయింది. ఇంజన్స్ నుండి ఎలాంటి శబ్దం రావట్లేదు. కాక్పిట్లోని పైలట్స్కి ఏమీ అర్థం కాలేదు. ఫ్లైట్లోని ఫ్యూయల్ చెక్ చేశారు కెప్టెన్. ఫ్లైట్లో ఫ్యూయల్ కావాల్సినంత ఉంది. అయినప్పటికీ ఇంజన్స్ ఫెయిల్ అయిపోయాయి. ఫ్లైట్లో ఎలక్ట్రిసిటీ ఇంజన్స్ రన్ అవడం ద్వారా సప్లై అవుతుంది. దీంతో ఇంజన్స్ ఆగిపోవడంతో ఫ్లైట్ మొత్తం పవర్ సప్లై కట్ అయిపోయింది. కాక్పిట్లో కూడా చాలా సిస్టమ్స్ ఆఫ్ అయిపోయాయి. ఇంజన్స్ ఆగిపోవడంతో ఫ్లైట్ కిందకు దిగిపోవడం మొదలైంది. ఫస్ట్ ఆఫీసర్ రోజర్ వెంటనే ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి తెలియజేయడానికి ట్రై చేశాడు. బట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారికి ఫస్ట్ ఆఫీసర్ ఏం చెప్తున్నారో అర్థం కాలేదు. ఈ విషయాన్ని దగ్గరలో ఉన్న ఫ్లైట్ అర్థం చేసుకొని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి తెలియజేసింది. ఈ బోయింగ్ 747 విమానంలో ముందెప్పుడు ఇలా అన్ని ఇంజన్స్ ఫెయిల్ కాలేదు. దీంతో పైలట్స్కి ముందున్న అసలైన సవాలు ఫ్లైట్లో ఏ ప్రాబ్లం వచ్చిందో కనిపెట్టడం. ఏదైనా తప్పు చేశామా అని పైలట్స్ వెతకడం మొదలుపెట్టారు. మరోపక్క ఫ్లైట్ మెల్లిమెల్లిగా కిందకి దిగిపోతుంది. ఫ్లైట్ నీటిలో క్రాష్ అయిపోవడానికి ఇంకా 30 నిమిషాల సమయం ఉంది. దీంతో ఎలాగోలా ఇంజన్స్ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి పైలట్స్ ట్రై చేయడం మొదలుపెట్టారు. విమానం 32,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు కెప్టెన్ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. కెప్టెన్ ఫ్లైట్ని మళ్ళీ వెనక్కి తిప్పారు. దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ హాలిమ్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ ఇండోనేషియాలో ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ వైపు ఫ్లైట్ని టర్న్ చేశాడు కెప్టెన్. బట్ 4 ఇంజన్స్ ఫెయిల్ అయిపోయాయి కాబట్టి ఇది కూడా చాలా కష్టం. ఈ విషయాన్ని జకార్టా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి తెలియజేశారు. బట్ అప్పుడే మరొక సంచలనమైన సమస్య వచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రేడార్లో ఈ ఫ్లైట్ లేదు. దీంతో ఈ ఫ్లైట్ రేడార్లో కనబడని ఎయిర్పోర్ట్కి ఈ ఫ్లైట్ వెళ్తుంది. ఫ్లైట్లోని ప్యాసింజర్స్ జరిగినవన్నీ చూసి ఫ్లైట్ క్రాష్ అయ్యి చనిపోతామని అనుకున్నారు. క్యాబిన్ అంతా ప్రార్థనలతో నిండిపోయింది. మరోపక్క ఫ్లైట్లోని స్పీడోమీటర్స్ కూడా పనిచేయటం మానేశాయి. దీంతో ఫ్లైట్ ఏ స్పీడ్లో వెళ్తుందో కూడా పైలట్స్కి అర్థం కావట్లేదు. ఇంజన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలంటే కెప్టెన్ కరెక్ట్ స్పీడ్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దీంతో కెప్టెన్ ఫ్లైట్ స్పీడ్ని మెయింటైన్ చేయడానికి ఫ్లైట్ని పైకి లేపి అలాగే వెంటనే కిందకు దింపాడు. దీనివల్ల ఫ్లైట్ స్పీడ్ పెరిగింది. ఈ అప్ అండ్ డౌన్స్ వల్ల క్యాబిన్లో మరింత భయంకరమైన పరిస్థితి క్రియేట్ అయింది. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్పుడే మరొక సమస్య వచ్చింది. కాక్పిట్లో స్క్రీన్పై ప్రెషర్ వార్నింగ్ వచ్చింది. ఒక్కసారిగా పైలట్స్ షాక్ అయ్యారు. ఇంజన్స్ ఫ్లైట్కి ఆక్సిజన్ సప్లై చేస్తాయి. ఇంజన్స్ ఆఫ్ అయిపోవడంతో ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గిపోయింది. ఇన్ని సమస్యలు ఒకేసారి ఏ కెప్టెన్ అప్పటిదాకా ఎదుర్కొని ఉండున్నాడు. ఆక్సిజన్ తగ్గిపోవటం అలాగే లోపల ఉన్న స్మోక్ వల్ల ప్యాసింజర్స్ అందరూ తీవ్ర దగ్గుతో ఇబ్బంది పడ్డారు. అలాగే ప్యాసింజర్స్ అందరిలో బ్రీతింగ్ ప్రాబ్లం కూడా మొదలైంది. దీంతో ఆక్సిజన్ కోసం ఫ్లైట్ని 10,000 అడుగులకు తగ్గించాలని పైలట్స్ అనుకున్నారు. దీంతో వేగంగా ఫ్లైట్ని కిందకు దించడం మొదలుపెట్టారు.
ఆక్సిజన్ లేకపోవడం అలాగే కిందకి దిగిపోవడం ప్యాసింజర్స్ని మరింత భయాందోళనకు గురిచేసింది. ఫ్లైట్ మొత్తం ఎమర్జెన్సీ మాస్కులు వచ్చాయి. మరొక పక్క ఫస్ట్ ఆఫీసర్ ఇంజన్ని ఆన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆపకుండా వెంటనే ట్రై చేస్తున్నారు పైలట్స్. ఇంజన్స్ని స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫీసర్ సుమారు 50 సార్లు ప్రయత్నించారు, కానీ ఎలాంటి ఫలితం లేదు. అప్పుడే మరొక సమస్య కూడా వచ్చింది. ఆ దారిలో కొన్ని కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో ఫ్లైట్ క్రాష్ అవ్వకుండా ఉండాలంటే ఫ్లైట్ 11,000 అడుగుల ఎత్తులో ఉండాలి. ఇదే ఇప్పుడు కెప్టెన్ ముందున్న అతిపెద్ద సవాల్. ఇంజన్ మళ్ళీ స్టార్ట్ అవ్వకపోతే ఈ మౌంటైన్స్ని దాటి వెళ్ళడం కష్టం. ఇంజన్ స్టార్ట్ అవ్వకపోతే ఫ్లైట్ ఆ మౌంటైన్స్లో క్రాష్ అవుతుంది. ఇదే జరిగితే ఫ్లైట్ కొన్ని నిమిషాల్లోనే క్రాష్ అయ్యి బూడిదవుతుంది. ఒకవేళ ఇంజన్స్ మళ్ళీ స్టార్ట్ అవ్వకపోతే ఫ్లైట్ని మళ్ళీ వెనక్కి తిప్పి సముద్రంపై ల్యాండ్ చేయాలని కెప్టెన్ అనుకున్నాడు. బట్ అది అంత ఈజీ విషయం కాదు. అప్పుడే కెప్టెన్ ఎవరూ భయపడవద్దని ప్యాసింజర్స్కి సమాచారం పంపించాడు. కానీ ప్యాసింజర్స్ ఎవరూ బ్రతికి బయటపడతాం అనే ఆశలో లేరు. మరోపక్క కెప్టెన్ ప్యాసింజర్స్ అందరినీ కాపాడాలని శక్తికి మించి ప్రయత్నిస్తున్నాడు. ఇంకో పక్క ఫస్ట్ ఆఫీసర్ ఇంజన్ని మళ్ళీ ఆన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అలా చేస్తూ ఉండగా ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఇంజన్ 4 మళ్ళీ స్టార్ట్ అయింది. దీంతో పైలట్స్ ఊపిరి పీల్చుకున్నారు. బట్ ఒక్క ఇంజన్తో మౌంటైన్స్ని దాటించడం అంత ఈజీ కాదు. అలా ప్రయాణిస్తూ ఉండగా మరొక ఇంజన్ కూడా ఆన్ అయింది. కొద్దిసేపటి తర్వాత మిగిలిన ఇంజన్స్ కూడా ఆన్ అయ్యాయి. దీంతో వీలైనంత త్వరగా ఫ్లైట్ని తిరిగి హాలిమ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయాలని పైలట్స్ అనుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి తెలియజేశారు. ఒక్కసారిగా ఫ్లైట్ అంతా మొత్తం వెలుగులతో నిండిపోయింది. అప్పటిదాకా గందరగోళంగా ఉన్న క్యాబిన్లో మళ్ళీ పరిస్థితి చల్లబడింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కెప్టెన్ ఎలాగోలా ఆ మౌంటైన్స్ని తప్పించి ముందుకు తీసుకువెళ్లారు. బట్ అప్పుడే మరొక సమస్య వచ్చింది. ఇంతకుముందు విండ్షీల్డ్పై వచ్చిన లైట్స్ మళ్ళీ ప్రత్యక్షమయ్యాయి. మళ్ళీ ఇంజన్ నుండి మంటలు మొదలయ్యాయి. కానీ అప్పటికే ఫ్లైట్ హాలిమ్ ఎయిర్పోర్ట్కి చేరుకుంది. బట్ ల్యాండింగ్ చేయడానికి విండ్షీల్డ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. బట్ ఆ విండ్షీల్డ్ అంచున ఒక చిన్న స్ట్రిప్లో కెప్టెన్కి అంతా క్లియర్గా కనిపించింది. ఆ కొంచెం స్పేస్ నుండి ల్యాండింగ్ మొదలు పెట్టారు కెప్టెన్. క్యాబిన్ మొత్తం ప్రార్థనలు మొదలయ్యాయి. అలా కొద్ది స్పేస్ నుండి ఫ్లైట్ని సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేశాడు కెప్టెన్. దీంతో అందరు ప్రయాణికులు సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. క్యాబిన్ అంతా సందడి మొదలైంది. ఆ తర్వాత సక్సెస్ఫుల్గా రన్వేపై ఫ్లైట్ ఆగింది. అందరూ ఆనందంతో పొంగిపోయారు. ఇంతటి భయంకరమైన పరిస్థితి నుండి కూడా క్షేమంగా విమానాన్ని ల్యాండ్ చేశారు పైలట్స్. విషాదంగా మిగిలిపోవాల్సిన సంఘటన సుఖాంతంగా ముగిసింది. ఈ ఫ్లైట్ పైలట్స్కి ప్రపంచం మొత్తం నుండి ప్రశంసల వర్షం కురిసింది. ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్పై ఇన్వెస్టిగేషన్ చేశారు. ఫ్లైట్ ఇంజన్స్ తయారు చేసింది రోల్స్ రాయ్స్ కంపెనీ. ఈ కంపెనీ ఫ్లైట్ ఇంజన్స్ని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఇంజన్స్లో కొన్ని రాళ్ళు అలాగే మట్టి దొరికింది. ఈ మట్టిని అలాగే రాళ్ళని పరిశీలించి అది వాల్కానిక్ యాష్గా గుర్తించారు. ఆ రాత్రి విమానం ప్రయాణిస్తున్న దారిలో ఉన్న మౌంట్ గలింగ్యాగ్ అనే అగ్నిపర్వతం బద్దలైంది. ఈ అగ్నిపర్వతం బద్దలవడం వల్ల వచ్చిన వాల్కానిక్ యాష్ వల్ల కాక్పిట్పై ఆ లైట్స్ వచ్చాయి. వాల్కానిక్ యాష్ అలాగే స్మోక్ ఫ్లైట్ విండ్షీల్డ్ అలాగే ఇంజన్స్లో స్టక్ అయిపోయాయి. ఫ్లైట్ స్పీడ్గా వెళ్లడం వల్ల విండ్షీల్డ్పై లైట్స్ అలాగే ఇంజన్లో నుండి లైట్స్ అలాగే ఫైర్ వచ్చింది. దీంతో ఈ వాల్కెనో వల్లే ఇంత జరిగిందని ఇన్వెస్టిగేషన్లో తేలింది.